హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ డేటు టైము అనౌన్స్ చేయడం జరిగింది. అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రైలర్ ని కాంతారా మూవీ రిలీజ్ రోజు అంటే December 2nd థియేటర్ లో ప్రదర్శిస్తారేమో అని ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వినిపించాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు చిత్రం అయితే అఫీషియల్ గా ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తాము, టైము డేట్ తో సహా అనౌన్స్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి టైం అయితే నడుస్తుంది ఇప్పుడు. సో వరుసగా రెండు పాన్ ఇండియా హిట్స్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా హిట్స్ తో మంచి జోస్ మీద ఉన్నారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే. సో ఇది హ్యాట్రిక్ హిట్ మేబీ. సో లాస్ట్ సలార్ మూవీ కానివ్వండి అండ్ అలాగే కల్కి 2888 మూవీతో మంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో హ్యాట్రిక్ హిట్ అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ సినిమా December 5th పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి మారుతి గారు, ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి ఎస్ఎస్ తమన్ గారు. సో ఈ సినిమాతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన కెరీర్ లో ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎప్పుడు చేయని రోల్, ఎప్పుడు చేయని క్యారెక్టర్, ఎప్పుడు చేయని జానర్ లో అయితే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అదే ఈ సినిమా ది రాజా సాబ్ మూవీ అయితే హర్రర్, కామెడీ, రొమాంటిక్, థ్రిల్లర్ గా అయితే మన ముందుకైతే రాబోతుంది. సో ఈ జానర్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఇప్పటి వరకు చేయలేదు. సో ఇది బిగినింగ్ మాత్రమే. ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ లో ఇలాంటి క్యారెక్టర్ లో అయితే ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడు మాస్ యాక్షన్ అండ్ అలాగే ఇటు రొమాంటిక్ ఈ జానర్ లోనే తీయడం జరిగింది. యాక్షన్ యాక్షన్ యాక్షన్. ప్రజెంట్ మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి సినిమాలన్నీ కూడా యాక్షన్ సినిమాస్ ఎక్కువగా వస్తున్నాయి. సో కొద్దిగా డిఫరెంట్ గా చేయాలని చెప్పి మన మారుతి గారి డైరెక్షన్ లో హర్రర్, కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు. సో ఈ సినిమా December 5th వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది చిత్రం అయితే అఫీషియల్ గా. సో ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ వచ్చి ఈ నెల September 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు చిత్రం అయితే అఫీషియల్ గా ట్వీట్ వేయడం జరిగింది. సో ఈ ట్వీట్ చూసిన తర్వాత మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మేబీ ఈ ట్రైలర్ అయితే కాంతారా, మన రిషబ్ శెట్టి గారు నటిస్తున్న కాంతారా ది లెజెండ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ October 2 దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఆ మూవీ రిలీజ్ కానుకగా థియేటర్ లో ప్రదర్శిస్తారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపించాయి. సో అది కూడా ఉండొచ్చు మేబీ. కొద్దిగా ముందుగానే September 29 ట్రైలర్ ని రిలీజ్ చేసి ఆ తర్వాత October 2 కాంతారా మూవీ రిలీజ్ రోజున కూడా దాంట్లో కూడా యాడ్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇదే కనుక నిజమైతే ఇక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే రిలీజ్ కి ఇంకా 2 months, ఆల్మోస్ట్ 2 months ఉంది. సో అయినప్పటికీ కూడా కొద్దిగా ముందుగానే ట్రైలర్ ని రిలీజ్ చేయడం అనేది నాట్ ఏ జోక్. 2 నెలల ముందే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మేబీ రిలీజ్ ట్రైలర్ కూడా ఉంటుంది మేబీ సినిమా రిలీజ్ కి ముందు. సో 2 ట్రైలర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ది రాజా సాబ్ మూవీ నుంచి. సో ఈ ట్రైలర్ దాదాపుగా 3 నిమిషాల 30 సెకండ్లు ఉండొచ్చు ఈ నిడివి ట్రైలర్ అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో అదే నిజమైతే మాత్రానికి మన యంగ్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అసలు ట్రైలర్ ఎలా ఉంటుందని చెప్పి ఇప్పటి నుంచి అంచనాలు అయితే వేసుకుంటున్నారు. సో రేపే, ఈ రోజు 28th, రేపే ట్రైలర్ అయితే మన ముందుకు రాబోతుంది. సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేసినట్టు అఫీషియల్ గా అయితే ట్వీట్ వేయడం జరిగింది. సో ఇక చూడాలి ట్రైలర్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో. మాక్సిమం మన మారుతి గారు హర్రర్, కామెడీ, రొమాంటిక్, థ్రిల్లర్ ని బాగానే హ్యాండిల్ చేస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఆయన ఇలాంటి జానర్ సినిమాలు తీశారు కూడా. సో ఈ మూవీపై అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దానికి గల కారణం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సినిమాలో నటించడం ఒక ఎత్తు అయితే హర్రర్ జానర్ లో ఇప్పటి వరకు మన ప్రభాస్ గారు చేయలేదు. సో ఎలా ఉంటుందని చెప్పి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక చూడాలి ఎలా ఉంటుందో. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీపై ఒక అంచనా అయితే వస్తుంది కంపల్సరీగా. సో కథ ఏంటిది రివీల్ చేస్తారో తెలియదు కానీ అసలు ఎలా ఉంటుంది ట్రైలర్, ఎలా ఉంటుంది, అసలు ఏ రేంజ్ లో ఉండబోతుంది సినిమా అని మాత్రం కంపల్సరీగా తెలుస్తుంది కాబట్టి. సో మొత్తానికి సినిమా December 5th రిలీజ్ కాబోతుంది. అయితే ట్రైలర్ మాత్రం ఈ నెల అంటే రేపే September 29 రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక చూడాలి. సో ఈ సినిమాకి మ్యూజిక్ మన ఎస్ఎస్ తమన్ గారు ఆల్రెడీ ముందుగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక ట్రైలర్ లో కూడా చంపేస్తారు మేబీ. రీసెంట్ గా తమన్ టైం అయితే నడుస్తుంది. ఓజీ మూవీతో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన యంగ్ స్టార్ ప్రభాస్ గారికి ఇంకా ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో, ఏ రేంజ్ లో సాంగ్స్ ఇస్తారో అని చెప్పి అభిమానులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో రేపు ట్రైలర్ రియాక్షన్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. సో ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ పై మీకున్న అంచనాలు ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్ కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో రేపు రియాక్షన్ రివ్యూతో పూర్తి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇది అండ్ బై బై, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.